బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి వారిపైనే దాడులు జరిగేలా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి విమర్శించారు. ఏలూరు శాంతినగర్లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావుకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆయన తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగానే ఏలూరుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి తనకు అత్యంత ఆప్తులని అన్నారు. వారి సోదరునిగా బడేటి చంటి టీడీపీలో తనకున్న ప్రత్యేకతను చాటుకునే విధంగా ముందుకెళ్తున్నారని, అలాగే విద్యావంతుడైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి పార్లమెంట్ సీట్ కేటాయించడం బీసీల పట్ల చంద్రబాబుకున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సామాజిక న్యాయంలో భాగంగా పెద్ద సంఖ్యలో బీసీలకు కేటాయిస్తున్నామంటూ ఓదరగొట్టేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కీలక అధికారులందరినీ తన సామాజిక వర్గానికి చెందిన వారినే ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఏలూరు అసెంబ్లీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణిచివేత ధోరణికి చరమగీతం పాడి స్వేచ్ఛాయుత పాలన అందించడం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని చెప్పారు. బీసీలే వెన్నెముకగా గుర్తించిన టీడీపీ తొలి నుండి వారికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విషయం గుర్తుంచుకున్న ప్రతి బీసీ సోదరుడు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వారి పరిపాలన కూడా మనందరం కూడా చూడటం జరిగింది. బలహీన వర్గాల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాలుగానేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తల్లిదండ్రులు లేనటువంటి అనాథులుగా ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ముక్త కంఠంతో మన యువతంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనీసం ముఖ్యమంత్రి గారు తెల్లారులైతే నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అంటారు. కనీసం మన అలాంటి వ్యక్తుల్ని ఇది సరైనటువంటి విధానం కాదు, అధికారులకు మందలించే విషయం ఎప్పుడన్నా ఏ రోజన్నా పత్రికాముఖంగా మాట్లాడారా అనేది నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవన్నీ జరగకుండా కేవలంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం, వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం నేను బట్టలు నొక్కుతున్నాను. ఎవరికయ్యా బట్టలు నొక్కేది? నొక్కి 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 బట్టలు నొక్కితే దానివల్ల వచ్చే ప్రయోజనం రాష్ట్రానికి అభివృద్ధి ఎంత అవసరమో అదేవిధంగా పేదరిక నిర్మూలన కూడా అంతే అవసరం. అభివృద్ధి అనేది అవసరం, సంక్షేమం అనేది మనకు అవసరమే. కానీ కేవలంగా సంక్షేమం బట్టలు నొక్కితేనే రాష్ట్రం అభివృద్ధి చెందిన కరెక్ట్ కాదు. బలహీన బడుగు వర్గాలకి చెందినటువంటి వ్యక్తులే కాదు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలే కాదు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాడు కూడా ఎవరు కూడా స్ఫూర్తిగా లేరు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన మార్పు చెందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు తీర్పుని ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అది మేము చేతిప్పులు కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రం మేము ఈ యొక్క నూతన ఎన్డీఏకి మరి మద్దతు ఇవ్వటానికి గల ప్రధానమైనటువంటి కారణం మేము తెలియజేశాం. దానికి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్, జై పూలే. ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి ఏ విధమైన న్యాయం చేసిందనేది చెప్తూనే బీసీ డిక్లరేషన్లో ప్రతి బీసీకి కూడా న్యాయం చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో మరి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అది బాగుంది, మనం అందరం కూడా బీసీలకి ఈ విధంగా చెయ్యాలి, బీసీలకి న్యాయం చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి బీసీలందరికీ కూడా సెపరేట్గా 50 సంవత్సరాలకే పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం, అలాగే బీసీ కార్పొరేషన్ మళ్ళీ ఇవ్వటం, మరి అన్నీ కూడా అదే ఇన్సూరెన్స్ వచ్చేసరికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు చేయటం, ఇవన్నీ పెంచడం జరిగింది. ఏదైతే న్యాయం కోసం పోరాటం చేస్తుందో తెలుగుదేశం పార్టీ న్యాయం పక్కన బీసీ సోదరులందరూ ఉండాలని, ఏదైతే రాష్ట్ర రక్షణ కోసం బీసీ సంఘాలందరూ కూడా ఐక్యంగా పోరాడాలని, ఆ ఐక్యానికి ఏదైతే పోరాటం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తుందో దాని పక్కన నిలవాలని బీసీ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. బీసీలు నా ఎస్టీలను మాట్లాడుతున్న ఇది ఎందుకు నువ్వు బీసీ డిక్లరేషన్ చేయలేకపోయావు? ఇవాళ కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయావు? ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీసీలు మనిషిని చెప్తాడు, బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేశారు. మీ 5 ఏళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ పోండి వాళ్ళ సామాజిక వర్గమే.
ఎక్కడ కానీ మీరు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ లేక ఇది లేక వాళ్ళందరినీ విజయవాడకో హైదరాబాద్కో పేషెంట్స్ పంపిస్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఇక్కడ డెవలప్ చేసుకుంది, అదొక కార్పొరేట్ హాస్పిటల్ లాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంది. ఎంతైనా అవసరం ఉంది. ఏలూరులో ప్రతి ఒక్క సమస్య ఉంది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు లేవు, వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు రావట్లేదు. ఎక్కడ కానీ బోర్లు వేస్తే బోర్లకి కరెంట్ ఉండడం లేదు. ఎక్కడైనా ఈ ఎక్కువ రైతులు ఉన్నారు, వాళ్ళకైతే ట్రాన్స్ఫార్మర్లు ఇది ఉంది. ట్రాన్స్ఫార్మర్ రేట్లు ఇవాళ ₹1,00,000 మా గవర్నమెంట్ ఇస్తుంటే ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికి పోయినా కూడా ₹4,00,000. రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు ఈ మన ఏలూరు పార్లమెంట్లో. మేము వాళ్ళందరికీ తెలుపుకుంటున్నాం, ఈసారి వచ్చేది టీడీపీ గవర్నమెంటే. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన పార్లమెంట్ని అభివృద్ధి పాటలో నడిపించుకుంటామని తెలుపుకుంటూ ఈసారి అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఈసారి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారాలు.